ఇంత తక్కువ ఏజ్లోనే పాలిటిక్స్ని మీ కెరియర్గా ఎందుకు ఎంచుకున్నారు? మొదట నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. మా ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. కొత్త రోడ్లో మీరు చూసే ఉంటారు అపార్ట్మెంట్స్. బిల్డర్ ఫాదర్. మేము ఇద్దరు సిస్టర్స్, నేను ఇంకొక చెల్లి వాళ్ళ హస్బెండ్ డాక్టర్, వాళ్ళ మా దగ్గర కూడా జాయింట్ కలెక్టర్. నేను నా గురించి మీకు తెలుసా, నాకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. ప్రోగ్రామ్స్ అవి చేసేదాన్ని. సో మ్యారేజ్ అయ్యాక కూడా నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. డాన్స్ స్కూల్ అంటే ఒకటి స్టార్ట్ చేసి ఫ్రీగా చాలా మందికి క్లాసెస్ చెప్పాను. పిల్లలకి, లేడీస్కి చాలా మందికి డాన్స్ క్లాసెస్ ఫ్రీగానే చెప్పాను. ఆల్మోస్ట్ 10 years నుంచి చెప్తూ వస్తున్నాను. టెక్కల్లో స్కూల్ కన్స్ట్రక్షన్ చేసుకొని టెక్కల్లోనే క్లాసెస్ చెప్తూ ఉండేదాన్ని. సో నాకు ముందు నుంచి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా అభిమాని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వాణి రాజకీయాల్లోకి పిలిచిన వెంటనే తన మీద వాణి మమ్మల్ని పిలిచారు. అది మీకు ముందు నుంచి వాణికి ముందు కుటుంబ నేపథ్యం, మా కుటుంబ నేపథ్యం మా గౌరీ గారు అందరికీ తెలుసు, పరిచయం కాబట్టి కుటుంబ నేపథ్యం ఉంది. వాళ్ళకి కుటుంబ నేపథ్యాలు పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీనివాస్ గారి నామినేషన్ కానీ ఏదైనా వేయాలంటే మా ఇంటి నుంచి మా మావయ్య గారు కానీ మా బావగారు కానీ అతను నామినేషన్ వేయడం కానీ అంత లాయర్ తనే ఉండేవాళ్ళు. వివేకానంద గారు అన్ని చూసుకునేవాళ్ళు. సో మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు శ్రీనివాస్ గారు. తను రాజకీయాల్లో అన్ని మాక్సిమం ఇయర్ నామినేషనే మా ఫ్యామిలీ నుంచి జరగలేదు ఈ ఇష్యూస్ వల్ల. కానీ అంతకు ముందు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ నామినేషన్ శ్రీను గారిది మా ఫ్యామిలీ నుంచే జరిగేది. నేను 2022లో వచ్చానండి. అంతకు ముందు వరకు నేను బిజినెస్ పెట్రోల్ బంక్ రన్ చేసేదాన్ని. రియల్ ఎస్టేట్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫాదర్తో పాటు నేను అక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేస్తాను శ్రీకాకుళంలో. సో ఇక్కడ టెక్కల వచ్చాక బంక్ రన్ చేయడం జరిగింది. కొద్ది రోజులు నేను ఫారెన్లో జాబ్ పర్పస్లో హస్బెండ్తో పాటు ఫారెన్ వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత బంక్ స్టార్ట్ చేశాను. 2017లో బంక్ స్టార్ట్ చేశాను. 2017 SR నయారా పెట్రోల్ బంక్ తీసుకొని. మాకు మ్యారేజ్ 2009లో అయింది. మరైన్ ఇంజనీర్ అండి. తను ASP షిప్పింగ్ టెక్కలే, అందుకనే టెక్కలి నేను రావడం జరిగింది. వాళ్ళ ప్రాపర్ టెక్కలు కాబట్టి నేను టెక్కలు రావడం జరిగింది. వచ్చాక కొద్ది రోజులు జాబ్ పర్పస్ లో ఫారెన్ లో ఉండడం జరిగింది. తర్వాత ఇంకా నాకు ఫారెన్ లో ఉండడం ఇంట్రెస్ట్ లేక మా అత్తగా చనిపోయాక మా మావయ్య గారికి నేనే చూసుకోవాల్సి వచ్చింది. సో మా మావయ్య గారు నాతో ఉండడం వల్ల నేను కూడా టెక్కల్లో ఉండడం జరిగింది. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను. బంక్ పెట్రోల్ బంక్ రన్ చేశాను. పెట్రోల్ బంక్ రన్ చేశాను. బాగా చేసేదాన్ని బిజినెస్. ఈలోపు డాన్స్ క్లాసెస్ కూడా ఒక పక్క చెప్తూ ఉండేదాన్ని, చెప్తూ బిజినెస్ చేసేదాన్ని. ఇన్ ద మీన్ వైల్ నాకు పాలిటిక్స్ ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. నేను టిక్టాక్ ఉండేటప్పుడు ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉండే వీడియోస్ అన్ని. అవన్నీ చూసి బాగానే నాకు పిలవడం జరిగింది. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఇష్టం ముందు నుంచి ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి నేను కూడా పాలిటిక్స్ లో జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండటం జరిగింది. 2000 కంప్లీట్ గా బిజినెస్ కూడా ఆపేశాను. పెట్రోల్ బంక్ కూడా నేను క్లోజ్ చేసేసాను. ఈ రాజకీయాల ఇంట్రెస్ట్ తో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో నా బిజినెస్ కూడా నేను స్టాప్ చేసేసి కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను పాలిటిక్స్ లోనే ఉన్నాను.